హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోటి సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బోటి వేడి వాటర్లో కుక్కర్లో ఒక 4 విజిల్స్ వరకు బాయిల్ చేసి తర్వాత వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి సొరకాయ, హాఫ్ సొరకాయ, ఇది పెద్ద దాంట్లో హాఫ్, అది కూడా చాలా సన్నం కట్ చేసుకోవాలండి, మరి పెద్ద ఉంటే బాగుండదు. ప్లస్ ఒక పెద్ద ఆనియన్, బండ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, సరిపడా కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం. ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఇందులో 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. 5, ఒక పెద్ద స్పూన్తో 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత మనం మసాలా ఎప్పుడైనా బోటీలో కానీ నాన్ వెజ్లో కానీ కొంచెం దంచి వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఘాటు తగులుతుంది. అలా కాకుండా మనకు ఫ్లేవర్ సరిపోతుంది, పిల్లలు ఘాటు ఉంటే తినరు అనుకుంటే కనుక మనం తాలింపులో వేస్తే సరిపోతుందండి. సేమ్ యాస్టీస్ అదే టేస్ట్ ఉంటుంది, మళ్ళీ పిల్లలకు కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్గా మసాలాలు వేసేద్దాం. ఇదేంటి, లవంగాలు, 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, తర్వాత బండ పువ్వు, బిర్యానీ ఆకు. ఇవి వేగిన తర్వాత ఆనియన్, ఆనియన్స్ కొంచెం రెడ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇవి త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సరిపడా సాల్ట్, కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం కర్రీ చేసేటప్పుడే ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. స్టోరేజ్ అంత టేస్ట్ అనిపించదు. నేనైతే ఇప్పుడు ఫ్రెష్గానే వేస్తాను. సరిపడా పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా అండి, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇదైతే ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేసింది. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో అయిన తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బ్రౌన్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం సొరకాయలు యాడ్ చేసేద్దాం. ఇవి సొరకాయలండి. స్టవ్ ఎప్పుడు కూడా కొంచెం చిన్ననే పెట్టాలి దీనికి, ఈ కర్రీకి. ఇప్పుడైతే ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత బోటి యాడ్ చేద్దాం మనం. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది చూస్తేనే. ఇదైతే బాయిల్ అవుతుంది చూడండి, కొంచెం దగ్గరకు వచ్చిందండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం బోటి యాడ్ చేద్దాం ఇప్పుడు. ఇది బోటి అయితే కొంచెం ఫ్రెష్గా సాల్ట్ యాడ్ చేసి వాష్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుందండి. చిన్నపిల్లలైతే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు. ఇప్పుడు కలిపేసి కొంచెం క్యాప్ వేస్తే సరిపోతుంది. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత చూడండి,
ఇలా చేసి కొంచెం క్యాప్ వేసేద్దాం. క్యాప్ ఓపెన్ చేశానండి. కొంచెం ఆయిల్లో ఫ్రైలా చేసిన తర్వాత చూడండి, ఆయిల్లో ఫ్రై అవుతుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మసాలా మళ్ళీ కారం పొడి కూడా యాడ్ చేద్దాం. బాయిల్ అయిందండి బోటి. సొరకాయలు చూడండి చాలా చిన్నగా అయిపోయినాయి, అంటే బాయిల్ అయిపోయినాయి. అవి మనం అన్నంలో తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. నేనైతే ఇది 1 టేబుల్ స్పూన్ అండి, 1.5 వేస్తున్నాను. ఇది కొత్త కారం, చాలా ఘాటుగా ఉంది, అందుకని చెప్పేసి 1.5 స్పూన్ యాడ్ చేశానండి. మీ ఇష్టం, మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనం యాక్చువల్గా కిలో బోటి తీసుకుంటే 1/2 kg అవుతుంది కదండి, అది చూసుకొని వేయాలి కారం కూడా. మనం ఏంటి కిలో తీసుకున్నాం కదా అనేసి కిలో కొలతకి వేస్తే మరీ కారం అయిపోతుంది. ఇది కిలో బోటి బాయిల్ చేసి మొత్తం వాష్ చేసేసరికి 1/2 kg అయిందండి. మనం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. ధనియా పౌడర్ ఇంకా కుడక పొడి యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కుడక పొడి వేస్తే సరిపోతుంది. నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కుడక పొడి వేసేస్తున్నానండి. కొత్తిమీర లాస్ట్లో వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కావాలనుకునే వాళ్ళకి గ్రేవీ అవుతుంది. గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం సేపు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మాకైతే గ్రేవీ కావాలండి, సార్ గ్రేవీ లేకుండా తినరు. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తే గ్రేవీ చూడండి, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అయిపోయింది, బోటి సొరకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి రైస్లో, చపాతీలో. చిన్నపిల్లలైతే మా ఇంట్లో ఇవేంటి పైప్స్ అని తినేస్తారండి. థ్యాంక్ యూ.